ప్రేజల దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో ఇలాగ దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువుతో ప్రతిదినము అరుణోదయ దర్శనం, అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే అనుదిన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తున్నాడు. అందుకే మనం జీవిస్తున్నాం. అందుకే మనము దేవుని కృపకు పాత్రులుగా ఉంటున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో దేవుని వర్తమానాన్ని విన్నాం. గమనించండి. ఇక మీదట మనిజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. దేవుని బిడ్డ గమనించండి. ఇక మీదట అంటున్నాడు అంటే పాతవి గతించిపోయినవి, క్రొత్తవి ఆరంభమైనవి. కనుక ఇక మీదట సమస్తాన్ని మనం వదిలివేద్దాం. ఇక మీదట అన్న మాట గమనిస్తే పాతవి అన్ని కూడా మనము తీసివేసుకొని నూతన శక్తి, నూతన బలం పొందుటకు ముందుకు సాగాలని భక్తుడైన పేతురు తెలియజేస్తున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనం ఏం చేయాలి? మనిజాశలను అనుసరించక. మనిజాశలు మనిషి కోరికలు ఉంటాయి, మనుషుని యొక్క ఆలోచనలు ఉంటాయి, మనుషుల యొక్క తలంపులు ఉంటాయి, మనుషుడు చేసే రకరకాల ఆశలకు సంబంధించిన కార్యాలు ఉంటాయి. వాటిని మనము జాగ్రత్తగా గమనించి మనిజాశలను అనుసరించక, మనుషులు ఏదైతే ఆచరిస్తున్నారో అవి ఆచరించకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, దేవుని చిత్తానుకూలంగా నడిచేవారం, దేవుని ఇష్టానుసారంగా నడిచేవారం, దేవుని కృపావరాలు మనము పొందే దేవుని బిడ్డలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ అందుకనే మనిజాశలను అనుసరించక అంటున్నాడు. అయితే ఇక్కడ ఏం చేయాలా గమనించండి. మనిజాశలను అనుసరించక దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి. దేవుని యొక్క ఇష్టం ఏంటంటే మనము మన జీవితంలో మార్పు మారాలి అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఇష్టానుసారం, దేవునికి ఇష్టనిగా జీవించాలంటే దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మిక కలిగి ఉండాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనందరినీ పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి, కరుణించి, కాపాడి ఆదరించే దేవుడు గనుక మరి నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఏంటి ఆ తీర్మానం అంటే దేవుని ఇష్టానుసారముగా నేను నడుచుకుంటాను. దేవునికి ఇష్టమైనది ఆయన కృపకు మనం పాత్రులుగా కావాలి. మనం మారాలి, మన జీవితం మారాలి, మన క్రియ మారాలి, మన బ్రతుకు మారాలి, మన తలంపులు, మన క్రియలు, మన అన్ని కూడా మారుటే దేవుని యొక్క ఇష్టం. కనుక దేవుని బిడ్డ గమనించండి. మన ఉదయము మార్చుకుంటే దేవుడు మేలు చేస్తున్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. అందుకనే హబక్కూ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. కాబట్టి సంవత్సరాలు జరుగుతున్నప్పుడు దేవుడు తన కార్యాలు నూతన పరుస్తాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనందరినీ కరుణించి, కాపాడి, దీవించి, ఆదరించి, బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే పాత సంవత్సరం అంతా గతించిపోయింది. అలాగే నూతన సంవత్సరం ప్రవేశించాం కనుక పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, పాత జీవితంలో మనం జీవించకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మానవుడు దేవునిలాగా ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ అందుకనే ఇవన్నీ మనం పొందాలంటే మనిజాశలను మనం అనుసరించకూడదు. మనిజాశలు అనగా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు, అది చేయదగని కార్యములు ఇవన్నీ కూడా మనుషుల యొక్క ఆశలు. అందుకనే అన్ని జనుల యొక్క ఇష్టము నెరవేర్చువారిగా ఉండకుండా దేవుని చిత్తం నెరవేర్చువారిగా, దేవుని కార్యాలు జరిగించేవారిగా, దేవుని చిత్తానికి లోబడేవారిగా మనం జీవించాలని ఉదయకాలమున దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలను గమనించండి. గతించిన కాలమంతా ఇక చాలు. ఇప్పుడైతే మనము ప్రభువులో శ్రేష్టమైన కృపావరాలు, ఆశీర్వాదాలు పొందుటకు మనము ముందుకు సాగాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే ఇక మీదట మనిషాశలను అనుసరించక దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించాలంటే మనము క్రీస్తు యేసునందు స్థిరమైన బలమైన నమ్మిక కలిగి జీవించాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తానుకూలంగా మనం నడుచుటలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు మనలో
తన కార్యాలు జరిగించే నిమిత్తం మన సమర్పణ జీవితంతో ముందుకు సాగాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని ఇష్టానుసారంగా మనం జీవించుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము, ధన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవునితో సహవాసం చేయుటకు, దేవునితో మనము కలిసి ఆయన కృపావరాలు పొందుటకు, ఆయన ఇష్టానుసారముగా మనము జీవించినట్లు, ఈ లోక ఆశలు అనుసరించక దేవుని చిత్తానుకూలంగా దేవుని ఇష్టానుసారంగా మనం జీవించినట్లు త్రియక దేవుని యొక్క సత్యవాక్కులు మనందరికీ ఉదయకాలమున ఆయన అనుగ్రహించి, దీవించి, కరుణించి, కాపాడి, బలపరిచి బలమైన నూతన సంవత్సరంలో కార్యాలు దేవుడు జరిగించినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సహవాసం మనకు తోడైండుగాక. ఆమెన్, ఆమెన్.